హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ ఒక కొత్త ప్యాటర్న్తో అయితే మీ ముందుకు వచ్చానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. కొంచెం అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి ఇందులో. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. సో ఫైనల్ ఫినిషింగ్ కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో చూసారు కదా, ఫస్ట్ అయితే నేను అవుట్లైన్ అంతా కూడా డ్రా చేసుకున్నాను. అవుట్లైన్ ఎలా నీట్గా డ్రా చేసుకోవాలి, ఫోన్ నుంచి ఎలా డ్రా చేసుకోవాలనేది నేను క్లియర్గా ఒక క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో నేను ఆల్రెడీ 2 లేయర్స్ ఆఫ్ అవుట్‌లైన్ అయితే నీట్‌గా జర్దోజీతో ఫినిష్ చేసేసుకున్నానండి. చూసారు కదా ఆల్రెడీ మీరు. సో లాస్ట్ లైన్ అయితే ఇలాగ నీట్‌గా నేను జర్దోజీతో అయితే కవర్ చేసుకుంటున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఇదైతే నేను యూజ్ చేయలేదండి. సో అది చూద్దాం, మనం ఫస్ట్ అయితే ఫినిష్ చేసుకోవాలి కదా. నేను యూజ్ చేద్దామని చెప్పేసి 3 లేయర్స్ ఫినిష్ చేసుకున్నాను. లాస్ట్‌కి అయితే 2 లేయర్సే యూజ్ చేశానండి. సో చూడండి ఒకసారి జాగ్రత్తగా. సో ఫైనల్ ఫినిషింగ్ అంతా కూడా ఈ అవుట్‌లైన్ మీదనే డిపెండ్ అయి ఉంటుందండి. సో చేసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ చేసుకోండి. ఇక్కడే కొంచెం టైం తీసుకుంటుంది. రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనం ఏ షేప్‌నైనా కూడా జర్దోజీతో నీట్‌గా ఫినిష్ చేస్తే చాలా బాగుంటుందండి. సో చూసారు కదా, నేను ఎలాగైతే పెన్ తోటి డ్రా చేసుకున్నానో సేమ్ అలానే జర్దోజీతో ఫినిష్ చేసేసానండి. సో చూడండి ఒకసారి. నెక్స్ట్ మనం వీటిని ఇలాగ నీట్‌గా కట్ చేసేసుకోవాలి. సో ఇట్లాగా వంగినట్లుగా రావాలంటే మనకి మధ్యలో ఒక పెటల్ని కట్ చేసి ఒకదాని మీద ఒకటి పెట్టి స్టిక్ చేసుకోవాలి. సో ఆ ప్రాసెస్ కూడా నేను మీకు చూపిస్తాను. సో మనకు ఆ ఇల్యూజన్ రావాలంటే ఫ్లాట్గా కాకుండా ఇలా కొంచెం వంగినట్లుగా లోపలికి వచ్చినట్లుగా ఉండాలి. సో చూసారు కదా, ఇక్కడ మీకు చూసుంటే అర్థమవుతుంది నేను ఏం చెప్పాను ఏంటిదనేది. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఫ్లవర్స్ మనం కట్ చేసుకొని నీట్గా వర్క్ అయితే కంటిన్యూ చేద్దాము. సో నేను ఇందులో షుగర్ బీట్స్ ఉంటాయి కదా, కలర్ షుగర్ బీట్స్, సో అవైతే యూజ్ చేశానండి. నా దగ్గర క్యూబ్ బీట్స్ ఎక్కువగా లేవు, ఓన్లీ 2 కలర్సే ఉన్నాయి. 2 కలర్స్ కూడా కొంచెం కలర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. నేను 3 లేయర్స్ కదా యూజ్ చేయాల్సింది. సో బీట్స్ కాంబినేషన్ కూడా నాకు పర్ఫెక్ట్గా అనిపించలేదండి. నేను ట్రై చేశాను కానీ ఆ 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇంకా నేను షుగర్ బీట్స్తోనే ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పేసి చూశాను. ఇక్కడ క్యూబ్ బీట్స్తో కూడా ట్రై చేద్దాం, ఏదైనా కలర్ మ్యాచ్ అవుతుందా అంటే ఏది మ్యాచ్ అవ్వట్లేదు. ఫైనల్గా నేను ఈ 2 కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఒకటి లైట్, ఒకటి డార్క్ కలర్లో అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. రెడ్ ఇంకా లైట్ పీచ్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇలాగ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. సో ఫైనల్ అవుట్పుట్ చూసాక మీకే అనిపిస్తుంది. సో ఫస్ట్ లేయర్ అది కూడా కొంచెం పెద్దగా ఉంది కదా, సో ఆ లేయర్ని అయితే ఫస్ట్ మనం ఫినిష్ చేసుకుందాము. సో ఈ ఫ్లవర్స్ నేను కొంచెం కర్వ్ వచ్చేలాగా మేక్ చేసుకున్నా కదా. సో మీరు డైరెక్ట్గా మేము ఇంత కర్వ్లో జర్దోజీని అయితే స్టిక్ చేయలేము అనుకునే వాళ్ళు నార్మల్ డిజైనే 3 లేయర్స్ లాగైతే మనం ఫినిష్ చేసుకోవచ్చండి. సో నేను ఎలాంటి ఫ్లవర్స్ యూజ్ చేయొచ్చో కూడా ఇక్కడ పైన డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో మనం ఒక్కొక్క పెటల్లో ఫిల్ చేసుకోవాలి. సో చూసారు కదా, గమ్ అప్లై చేసుకొని ఒక్కొక్క బీడ్ స్టిక్ చేస్తుంటే ఎంత టైం పడుతుందో. సో నాకైతే అసలు చాలా చిరాకు వచ్చేసింది. సరే ఒకసారి ట్రై చేద్దాము, ఈ మెథడ్ కనుక వర్కౌట్ అవ్వకపోతే ఇంకా ఒక్కొక్కటి స్టిక్ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. సో నేను ఈ ప్రాసెస్ అంతా కూడా B7000 గమ్మే యూజ్ చేశానండి. జర్దోజీ స్టిక్ చేసేటప్పుడు కూడా B7000 గమ్మే యూజ్ చేశాను. సో చూసారు కదా, ప్యాకెట్లో షుగర్ బీట్స్ ఇలా కొంచెం తీసుకొని ఇలాగ నీట్గా స్ప్రెడ్ చేసుకుంటే మనకి వర్క్ అయితే చాలా ఈజీగా ఫినిష్ అవుతుంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. సరే ఒకసారి ట్రై చేద్దాము, రాకపోతే నెక్స్ట్ పెటల్స్ అన్నీ కూడా నీట్గా 1 బై 1 స్టిక్ పెన్ తోటి స్టిక్ చేసుకుందాంలే అనుకున్నాను. సో చూసారు కదా, చాలా ఈజీగా ఒక 1-2 మినిట్స్లో మనకి 1 పెటల్ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ షుగర్ బీట్స్కి మనం ఇలాగా కొంచెం కొంచెంగా స్ప్రెడ్ చేయడం వల్ల ఒకటి హోల్ పైకి కనిపిస్తుంది, ఒకటి సైడ్కి పడిపోతుంది. మనకి ట్రాన్స్పరెంట్గా కనిపించే దగ్గర అంతా కూడా హోల్ పైకి కనిపిస్తుందండి. సో ఇంకా ఈజీగా మనం దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకొక లేయర్లో B7000 గమ్ అప్లై చేసుకొని మళ్ళీ ఒక లేయర్ లాగా షుగర్ బీట్స్ అయితే స్ప్రెడ్ చేసుకోవచ్చు అండి. సో చూసారు కదా, 2 లేయర్స్ అయినా కూడా అది 2 లేయర్స్ లాగా అసలు కనిపించట్లేదు. చాలా చిన్నగా ఉంటాయి కదా బీట్స్ మనకి. సో మంచిగా కవర్ అయిపోతుంది, చాలా ఈజీగా వర్క్ అయితే కంప్లీట్ అవుతుందండి. సో కావాలంటే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇలాగే షేప్స్ కాదు, మీరు చాలా షేప్స్లో ట్రై చేయొచ్చు. సో ఇక్కడ నేను ఒకటే షేడ్లో 2 లేయర్స్ వేసా కదా, సో మీరు 2 షేడ్స్ యూజ్ చేయొచ్చు అండి. కింద డార్క్, ఇంకొక సెకండ్ లేయర్లో కొంచెం లైట్ కలర్ అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలా కూడా చాలా క్రియేటివ్గా ఉంటుంది. సో ఎవరైనా మాడిఫై చేసుకొని ఈ డిజైన్ని మేక్ చేసుకోవాలనుకుంటే ఒకసారి ఇలాగ 2 లేయర్స్లో ఒకటి ఒక కలరు, ఇంకొకటి ఇంకో కలర్లో కూడా మనం మేక్ చేసుకోవచ్చు అండి. సో చూసారు కదా, ఇంకా మీకు కొంచెం నీట్గా అర్థం అవడం కోసం అని చెప్పేసి నేను మళ్ళీ ఇంకొక పెటల్కి షుగర్ బీట్స్ అయితే స్ప్రెడ్ చేస్తున్నాను.
సో, చాలా అంటే చాలా ఈజీగా, చాలా క్విక్‌గా అయిపోతుంది. అదే మనం స్టిక్ పెన్ పెట్టేసి ఒకటి వన్ బై వన్ స్టిక్ జేసుకోవాలంటే చాలా హార్డ్‌గా ఉంటుంది. చాలా టైమ్ టేకెన్ గూడా. సో, ఇక్కడ ఒక చిన్న పాయింట్ అండి. మనము జర్దోజీ స్టిక్ జేసుకున్నాం గదా! సో, ఆ లైన్స్ అనేవి మనకి క్లియర్‌గా కనిపించాలి. సో, ఈ షుగర్ బీట్స్ అనేవి 2 లేయర్స్ ఏసాం గదా! సో, జర్దోజీ లైన్ మీదకెళ్ళిపోతూ ఉంటాయి. వాటిని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. మనకి ఆ ఒక లైన్ కనపడితే చాలు చాలా నీట్‌గా అనిపిస్తుంది ఫినిషింగ్ అనేది. సో, చూసారు కదా! కట్ జేసి స్టిక్ జేసుకున్న దగ్గర గూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జర్దోజీ లైన్ అనేది క్లియర్‌గా కనిపించాలి. సో, మిగతా పెటల్స్ అన్నీ గూడా నేను ఫిల్ జేసేసాను. సో, లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఇది గూడా ఫిల్ జేస్తున్నానండి. మనకి ఆ ఫ్లవర్ అనేది ఇల్యూజన్ రావాలంటే ఖచ్చితంగా అది లోపలికి బెండ్ అయ్యి ఉండాలి. సో, బెండ్ అయ్యి ఉండాలంటే ఎలా కట్ జేసుకోవాలి ఏంటిదనేది నెక్స్ట్ స్టెప్‌లో చూద్దాము. నేను ఎలా కట్ చేశాను ఏంటిదనేది మీరు ఇక్కడ క్లియర్‌గా చూసారు గదా! అర్థమై ఉంటది. ఒకవేళ మీరు కింద బీడ్స్ పోసేటప్పుడు ఆ ఫ్లవర్ కింద ఏదన్నా ప్లేట్ లాంటిదైనా, లేదంటే ఏదన్నా బౌల్ లాంటిదైనా పెట్టుకొని షుగర్ బీడ్స్ అయితే యూజ్ చేసుకోండి. సో, కింద పడ్డా కూడా మనం మళ్ళీ దాన్ని కవర్‌లోకైతే పోసుకోవచ్చు. సో, నేనైతే మర్చిపోయానండి. ఇంకా డైరెక్ట్‌గా అలా బాక్స్ మీదనే పోసేసాను. అన్నీ కూడా కింద పడిపోయాయి. మళ్ళీ అవన్నీ ఏరేసి మళ్ళీ కవర్‌లో ఏసేసరికి అక్కడ టైం పట్టేసింది నాకు. సో, ఫస్ట్ బేస్ ఫ్లవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్లవర్ ఇల్యూజన్ రావాలి, కొంచెం లోపలికి ముడుచుకున్నట్టు రావాలంటే ఎలా కట్ జేసుకోవాలనేది నేను చెప్పా గదా! సో, ఇలాగ పెటల్స్ మధ్యలో కొంచెం లైట్‌గా కట్ జేసుకోవాలండి. కొంచెం కటర్ పెట్టి కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సిజర్స్ అయితే ఓకే గానీ, కటర్ పెట్టి కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే, అది ఫ్లోలో ఎక్కువగా కట్ అయిపోతుంది. నేను బేస్ కట్ చేసేటప్పుడు అలానే అయింది. ఇంకా థర్డ్ ఫ్లవర్ గూడా అంతే సేమ్ అలానే కట్ జేసుకోవాలి. సో, నేను థర్డ్ ఫ్లవర్ అయితే యూజ్ చేయలేదు. కాకపోతే చెప్తున్నాను నేను మీకు. ఈ ఈ షేప్‌లో మనము 3 లేయర్స్ యూజ్ చేసి కూడా మేక్ జేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. సో, ఇలాగ చూసుకుంటూ ఒకటైతే ఒకటి, హాఫ్ అయితే హాఫ్ వరకు స్టిక్ జేసుకోవచ్చు. సో, థర్డ్ లేయర్ ఏమైందంటే కంప్లీట్‌గా ఒక పెటల్ మీదకి ఇంకొక పెటల్ వచ్చేలాగా స్టిక్ జేసుకుంటే గానీ సెట్ అవ్వలేదు. సో, నేను ఇలాగైతే స్టిక్ జేసుకున్నాను. B7000 గమ్ యూజ్ చేసి ఇంకా దాన్ని సెక్యూర్‌గా అలిగేటర్ క్లిప్ తోటి స్టిక్ జేసి పక్కన పెట్టేసా. సో, ఇంకొక లేయర్ గూడా అంతేనండి. ఇంగా ఫస్ట్ B7000 గమ్ అప్లై చేసుకొని 1 లేయర్, 2 లేయర్స్ అలాగ నీట్‌గా అప్లై చేసేసుకోవాలి. సో, ఫస్ట్ నేను హ్యాండ్స్ యూజ్ చేశా గదా! నెక్స్ట్ డైరెక్ట్‌గా జిప్‌లాక్ కవర్‌తోనే పోసేసాను. చాలా ఈజీగా వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఫస్ట్ మనం ఏదైనా ప్రాక్టీస్ చేస్తా ఉంటే, అబ్జర్వ్ చేస్తా ఉంటే నెక్స్ట్ టిప్స్, ట్రిక్స్ ఆటోమేటిక్‌గా అవే వచ్చేస్తాయి. సో, ఇలాగ ఈజీగా మనం అప్లై చేసుకోవచ్చు. సో, దీంట్లో మనము ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేయొచ్చా అని చెప్పేసి చాలామందికి డౌట్ రావచ్చండి. సో, యూజ్ చేయొచ్చు గానీ గమ్ము వైట్ కలర్‌లో ఉంటుంది గదా! సో, మనకు అర్థం కాదు ఎక్కడెక్కడ షుగర్ బీట్స్ నీట్‌గా ఉన్నాయా లేవా? లేదంటే స్టిక్ అవుతున్నాయా లేవా? అర్థం కాదండి. టోటల్‌గా గమ్మే కనిపిస్తుంది మనకి. ప్రతి ఒక్క బీడ్‌ని టచ్ చేసి అయితే చూడలేం గదా! స్టిక్ అవుతుందా లేదా అని చెప్పేసి. అదే ఇలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటే మనకి ఎక్కడెక్కడ స్టిక్ అయింది, స్టిక్ అవ్వలేదనేది క్లియర్‌గా అర్థమవుతుంది. నెక్స్ట్ మనం ఎక్కడెక్కడ మళ్ళీ సెకండ్ లేయర్‌లో ఎక్కువగా అప్లై చేసుకోవాలనేది చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, B7000 గమ్ లేని వాళ్ళు ఇంక ఇదే యూజ్ చేయండి ఫ్యాబ్రిక్ గ్లూనే. పర్లేదు అదైనా గూడా ఓకేనండి. సేమ్ రిజల్ట్స్ ఉంటాయి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా లేయర్స్ అప్లై చేసేటప్పుడు కొంచెం లైట్‌గా లేయర్ అప్లై చేసుకోవాలి ఫ్యాబ్రిక్ గ్లూ అయితే సరిపోతుంది. మనకు అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఎంతెంత అనేది. చూసారు కదా! ఇక్కడ ఒక పెటల్ పైన ఇంకొక పెటల్ స్టిక్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా నేను మధ్య మధ్యలో తీయలేనివి ఉంటాయి గదా! లైన్ పైన అదే జర్దోజీ లైన్ పైన పడ్డవి. ఇలాగ వేరే వేరే టూల్స్ అంటే స్టిక్ పెన్ను, ఇంకా ఇలాగ అలిగేటర్ క్లిప్ అలాగ యూజ్ చేసి వాటినన్నిటిని గూడా సెపరేట్ జేశాను. సో, ఇదైతే మెయిన్ పార్ట్ అండి. మీరు కంపల్సరీగా ఫాలో అవ్వాలి. లేదంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా రాదు. జర్దోజీ లైన్ అనేది మనకి క్లియర్‌గా కనిపించాలి పైనుంచి. ఒకటికి 2 సార్లు మీరు చెక్ జేసుకోండి. అది కనిపిస్తుందా? కనిపించట్లేదా? ఒకవేళ కనిపించకపోతే మనం ఇంకా కొంచెం సెపరేట్ జేసి స్టిక్ జేసుకోవాలి. సో, సెకండ్ ఫ్లవర్ గూడా కంప్లీట్ అయిపోయింది. నేను ఈ 2 స్టిక్ జేసుకున్న తర్వాత థర్డ్ లైన్ ఫినిష్ చేద్దామని జెప్పేసి అనుకున్నాను. సో, చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందనేది. నేనైతే కటర్ యూజ్ చేసి అన్నీ గూడా సెపరేట్ జేస్తున్నానండి. నాకు వీలైనంత ఏది దొరికితే అది దాంతోటి సెపరేట్ జేయడానికైతే ట్రై జేశాను. ఫైనల్‌గా కటర్ అయితేనే ఈజీగా బీడ్స్ అక్కడి నుంచి రిమూవ్ అయిపోయి సెపరేట్ అవుతున్నాయి. సో, ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. సో, నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదేనండి. సో, ఇట్లాగా లోపలికి ఫ్లవర్ వచ్చింది అని అనుకునేసరికి పైన అప్లై చేసిన ఫ్లవర్‌ని నేను ఫోర్స్‌గా లోపలికి నెట్టానండి. సో, చూసారు కదా! పెటల్ దగ్గర బీడ్స్ అన్నీ గూడా పాడైపోయాయి. సో, ఇలా మాత్రం ఎవరు చేయొద్దు. నెక్స్ట్ టిప్స్ చెప్తాను మీకు. ఒకసారి ఫాలో అవ్వండి. ఇది పెద్ద ఫ్లాప్ అని చెప్పొచ్చు. నేనైతే మస్తు భయపడ్డా అసలేమవుతుందో ఏంటో అని చెప్పేసి. సో, ఇంకొక టిప్ అయితే ఫాలో అయ్యానండి. నార్మల్‌గా గ్లాస్ తీసుకొచ్చి అంటే చిన్నగా ఓపెన్ చిన్నగా ఉన్న గ్లాస్ తీసుకొచ్చి
అందులో ఫ్లవర్స్ పెడితే కొంచెం లోపలికెళ్ళిపోతాయి కదా వెయిట్‌కి. అంటే బీడ్స్ వెయిట్ ఉంది కదా! లోపలికెళ్ళిపోతే అవి అలానే కొంచెం ఇట్లా బెండ్ అయినట్లు ఉంటాయి అనుకున్నా గానీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. సో, ఫైనల్‌గా లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఈ ఒక్కటి ట్రై చేద్దామని చెప్పి బేస్‌కి ఉంది కదా! బేస్ లోపల గ్యాప్ ఉంది కదా! అందులో 8K ఐ షేప్ కుందన్స్ అయితే ఇలా స్టిక్ చేసుకున్నానండి. సో, ఇప్పుడైతే వర్కౌట్ అయింది నాకు. ఎందుకంటే ఆ బేస్ లేయర్‌కి, పైన లేయర్‌కి కొంచెం గ్యాప్ ఉండాలి. అప్పుడే మనకది ఫ్లవర్ ఇల్యూజన్ వస్తుందనేది బాగా అర్థమైంది నాకు. నెక్స్ట్ టైమ్ ఎవరైనా 3 లేయర్స్, 4 లేయర్స్ ట్రై చేయాలనుకుంటే మిడిల్‌లో గ్యాప్‌లో ఏదైనా స్టిక్ చేసుకొని దానిపైన ఇంకొక లేయర్ గనుక స్టిక్ చేసుకుంటే మనకు ఖచ్చితంగా గ్యాప్ వస్తుంది. ఫ్లవర్ ఇల్యూజన్ అనేది వస్తుందండి. సో, చూసారు కదా! నేనైతే ఇలాగైతే ఫినిష్ చేసేసుకున్నాను. చాలా బాగా యూజ్ అయింది నాకు ఆ టిప్ అయితే. సో, థర్డ్ లేయర్ అయితే ఇలా పెడదాం అనుకున్నానండి. కానీ అసలు వర్కౌట్ అవ్వలేదు. చాలా హెవీ అయిపోయింది. దట్టు సెకండ్ లేయర్ మొత్తం కూడా కవర్ అయిపోతుంది థర్డ్ లేయర్ పెడుతుంటే. సో, కొంచెం సైజ్ డిక్రీజ్ చేసుకొనుంటే లేదంటే ఇంక్రీజ్ చేసుకొనుంటే బాగుండేదేమో అనిపించింది. సెకండ్ లైన్ ఇంక్రీజ్ అయినా చేసుకోవాల్సింది. థర్డ్ లైన్ డిక్రీజ్ అయినా చేసుకోవాల్సింది. సో, నెక్స్ట్ టైమ్ చూద్దాము. సో, ఇప్పుడు నేను క్లిప్ స్టోన్స్ మెహందీ కలర్‌లో అయితే మ్యాచ్ అవుతున్నాయని చెప్పేసి ఇలాగైతే స్టిక్ చేసుకున్నానండి. ఫస్ట్ ఏమీ వేయకుండా మిడిల్ గ్యాప్‌లో ఫిల్ చేస్తంటే ఇంకా లోపలికెళ్ళిపోయి అవి అసలు కనిపించట్లేదు. సో, చూద్దామని చెప్పి ఆ సెకండ్ లేయర్‌లో ఏ అయితే షుగర్ బీట్స్ యూజ్ చేశానో కొంచెం లైట్ లేయర్‌లో షుగర్ బీట్స్ అప్లై చేసి దానిపైన B7000 గమ్ యూజ్ చేసి ఇవైతే స్టిక్ చేశాను. సో, పర్లేదు ఇవైతే పైకి కనిపిస్తున్నాయండి. సో, మనం వర్క్ చేస్తా ఉంటే కొన్ని కొన్ని టిప్స్ హిట్ అవుతాయి. కొన్ని ఫ్లాప్ అవుతాయి. అదే కదా ఎక్స్‌పీరియన్స్ అంటే. కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. ప్రాక్టీస్ చేయండి. నేను ఫస్ట్ నుంచి చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను. సో, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. ఇంకొక పాయింట్ ఏంటంటే బ్యాడ్ కమెంట్స్ చేస్తున్నారు. సో, కామ్‌గా ఉంటున్నామని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టయితే మాట్లాడొద్దండి. ఏదో ఒక రోజు రివర్స్ అయితే మాత్రం మీకు అసలు ఆ దెబ్బ అసలు తట్టుకోలేరు మీరు. నేను ఒక స్వీట్ చిన్న వార్నింగ్ అయితే ఇస్తున్నాను. మీరు తీసుకుంటే మంచిది. లేదు మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాము. మీకేంటి అన్న ఆ రేంజ్‌లో ఉంటే మాత్రం తర్వాత రిజల్ట్స్ వేరే రేంజ్‌లో ఉంటాయి. సో, ఒకసారి చూసుకోండి. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. సో, చూసారు కదా! మనకి ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. నేను దీనికి యాలిగేటర్ క్లిప్ యాడ్ చేద్దాం అనుకున్నానండి. సో, సెంటర్ క్లిప్ అయితే నేను నా కోసం చేసుకున్న ఈ క్లిప్పు. సెంటర్ క్లిప్ అయితే నేను అసలు యూజ్ చేయను. ఓకే. యాలిగేటర్ క్లిప్స్ అయితే మనము మిడిల్ పార్ట్‌లో హెయిర్ తీసుకున్నప్పుడు జస్ట్ లైక్ ఈజీగా పెట్టేసుకోవచ్చు ఈ క్లిప్ అయితే అని చెప్పేసి. సో, మీరు బ్రూచ్ పిన్‌లాగా కూడా యూజ్ చేయొచ్చు దీన్ని. చాలా బావుంటుంది. ఏదన్నా ప్లెయిన్ అవుట్‌ఫిట్‌కి అయితే చాలా బావుంటుంది. దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. ఇది ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.